హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం అయితే చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా మన వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు చేసే లైక్ వల్ల మరి కొంతమంది విద్యార్థులకు ఈ వీడియో చేరే ప్రయత్నం జరుగుతుంది. సో మనం వివరాలు చూసుకుంటే గ్రూప్ 1పై కీలక అడుగులంటూ మనకు ప్రధానంగా అయితే రావడం జరిగింది. సుప్రీంకోర్టులో అప్పీలు ఉపసంహరణకు పిటిషను ఈ నెల 19న విచారణకు వచ్చే అవకాశం. సో ఎట్టకేలకు గ్రూప్ 1 గురించి అయితే ఒక అడుగు ముందు పడింది అనుకోవచ్చు. సో మనకు అక్టోబర్ 21న దాఖలు చేసిన ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ను వెనక్కి తీసుకునేందుకైతే అనుమతి ఇవ్వాలంటూ మనకు నిన్నైతే రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేయడం జరిగింది. సో మనకు అది ఈ నెల 19వ తారీఖు అయితే విచారణకు వచ్చే అవకాశం ఉంది. సో దీంతో మనకు కేసు ఉపసంహరణకైతే అవకాశం దొరికింది. దీంతో మనకు కొత్త నోటిఫికేషన్కి అయితే వెసులుబాటు కల్పించడం జరుగుతుంది. సో గతంలో మనకు 503 పోస్టులతో అయితే గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి అదనంగా 60 పోస్టులు కలుపుతూ ఆర్థిక శాఖ కూడా క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. సో వీటితో పాటు మరికొన్ని పోస్టులు కూడా కలుపుతూ కొత్త నోటిఫికేషన్ ఇవ్వబోతుందంటూ మనకైతే ప్రకటించడం జరిగింది. ఇది మనకు గ్రూప్ 1 గురించి కొంత అప్డేట్ సమాచారం. అదేవిధంగా చకచక ఉద్యోగ పరీక్షల ఫలితాలంటూ కూడా మనకు రావడం జరిగింది. సో ఇప్పటికే గ్రూప్ 4 రిజల్ట్ రావడం జరిగింది. అదేవిధంగా వారంలోనే 3 పరీక్షల ఫలితాలు కూడా రావడం జరిగింది. అవి గురుకులాలకు సంబంధించి ఫలితాలు అయితే రావడం జరిగింది. అదేవిధంగా మనకు గ్రూప్ 1 సంబంధించి కూడా కేసు ఉపసంహరించుకోబోతుంది. సో ఇది కూడా మనకు అందుకు క్లియర్ అవుతుంది కాబట్టి ఇది కూడా ఒక ముందడుగు అనుకోవచ్చు. సో మొత్తానికైతే ఈ విధంగా అయితే మనకు ఉద్యోగ పరీక్షల ఫలితాలకు సంబంధించి కొంత అప్డేట్ సమాచారం అయితే రావడం జరిగింది. అదేవిధంగా పట్టభద్రుల ఓటు నమోదుకు 4,76,220 దరఖాస్తులు వచ్చినట్టు కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో గతంతో పోలిస్తే మాత్రం కొంత తక్కువనే వచ్చాయని చెప్పుకోవచ్చు. గతంతో పోలిస్తే 29,345 దరఖాస్తులు తక్కువగా వచ్చాయంటూ మనకు రావడం జరిగింది. గ్రాడ్యుయేట్లు పెరుగుతున్న కొద్దీ అప్లికేషన్లు తగ్గుతున్నాయి కాబట్టి కొంత విచారకరం చెప్పుకోవచ్చు. సో ఇంక మరో పాయింట్ తీసుకుంటే గురుకుల టీచర్ల పదోన్నతులు బదిలీలు చేపట్టాలంటూ మనకు ప్రధానంగా న్యూస్ రావడం జరిగింది. సో మనకు గురుకులకు సంబంధించి కొత్త నియామకాలు జరగబోతున్నాయి కాబట్టి వాటికంటే ముందుగానే మనకు పదోన్నతులు మరియు బదిలీలు చేపట్టాలంటూ గురుకుల ఉపాధ్యాయులు అయితే పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీలంకలో ఐఐటి 3వ విదేశీ క్యాంపస్ అంటూ కూడా మనకు రావడం జరిగింది. ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన 3వ విదేశీ క్యాంపస్ను శ్రీలంకలో ఏర్పాటు చేస్తున్నట్టు మనకు పేర్కొనడం జరిగింది. ఇది ఆ దేశంలో క్యాండీ నగరంలో ఈ క్యాంపస్ ఏర్పడే అవకాశం ఉంది. అదేవిధంగా గతంలో చూసుకుంటే మాత్రం ఐఐటి ఢిల్లీ అబుదాబిలో క్యాంపస్ను ఏర్పాటు చేయడానికి యుఏఈ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అదేవిధంగా బ్రిటన్ కూడా ఐఐటి క్యాంపస్ను ఆహ్వానించడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్టు కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అయితే మనకు 3వ క్యాంపస్ మనకు శ్రీలంకలో ఏర్పాటు కాబోతుంది. మరో పాయింట్ చూసుకుంటే అంబేద్కర్ వర్సిటీలో డిగ్రీ మరియు పీజీ ప్రవేశాలకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ ఈ నెల 29 వరకు చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది. సో మనకి ఇందులో అయితే డిగ్రీ బీఏ, బీకామ్, బీఎస్సీ కోర్సులు, అదేవిధంగా పీజీలో ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ కోర్సులు, వీటితో పాటు బిఎల్ఐసి మరియు ఎంఎల్ఐసి, అదేవిధంగా పీజీ డిప్లొమా పలు సర్టిఫికేట్ కోర్సులకు అయితే అడ్మిషన్ చేసుకోవచ్చు అంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో మరింత సమాచారం కోసం అయితే మనకు బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే నేడు నర్సింగ్ ఆఫీసర్లకు కౌన్సిలింగ్ అంటూ ఇవ్వడం జరిగింది. మనకు జిల్లా మరియు ఏరియా ఆసుపత్రుల్లో పోస్టింగ్లు, అదేవిధంగా కోటి డిఎంఈ క్యాంపస్లో నిర్వహణ అంటూ మనకు ఇవ్వడం జరిగింది. మనం వివరాలు చూసుకుంటే తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో నేటి నుంచి నర్సింగ్ ఆఫీసర్లకు పోస్టింగ్ ఇవ్వనున్నారు. ఇటీవల మెడికల్ బోర్డు నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందుకున్న ఎన్ఏలకు మంగళవారంలో కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్లు ఇవ్వనున్నారంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో ఇందులో ప్రధానంగా చూసుకుంటే ఇందులో సోమవారం జోన్ 1 నుంచి జోన్ 4 వరకు, అదేవిధంగా మంగళవారం జోన్ 5 నుంచి జోన్ 7 వరకు నర్సింగ్ ఆఫీసర్లకు కౌన్సిలింగ్ జరుగుతుందంటూ ఇవ్వడం జరిగింది. ఎంపికైన అభ్యర్థులు మాత్రం ఉదయం 9 లోపే మనకు చేరుకోవాలంటూ సూచించడం జరిగింది. ఇది మనకు నర్సింగ్ ఆఫీసర్లకు కౌన్సిలింగ్ గురించి కొంత అప్డేట్ సమాచారం. అదేవిధంగా 317 ఆప్షన్ ఇవ్వండి ప్లీజ్ అంటూ మనకు ప్రధానంగా అయితే పేర్కొనడం జరుగుతుంది. సో గత ప్రభుత్వ హయాంలో విడుదలైన జీవో 317 ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగులు ఈ రూల్ నుంచి వెసులుబాటు కల్పించాలంటూ మనకైతే కోరడం జరుగుతుంది. గతంలో ట్రాన్స్ఫర్లు లేకపోవడంతో డిప్యూటేషన్లపై పనిచేయాల్సి వచ్చిందని ఇప్పుడు హుటాహుటిన 317 జీవోను రద్దు చేయడంతో మరింత నష్టం కలుగుతుందంటూ మనకు డిప్యూటేషన్పై వచ్చిన ఉద్యోగార్థులు అయితే కోరడం జరుగుతుంది. సో దీనిపైన మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
అదేవిధంగా మరికొన్ని పాయింట్లు చూసుకుంటే 2024 ఫిబ్రవరి 9న మాజీ ప్రధానమంత్రులు పివి నరసింహారావు, అదేవిధంగా చౌదరి చరణ్ సింగ్, అదేవిధంగా ఎంఎస్ స్వామినాథన్లకైతే భారతరత్న పురస్కారాలు ప్రదానం చేయడం జరిగింది. అదేవిధంగా బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్, అదేవిధంగా మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీలకు కూడా ఇటీవల భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. ఈ విధంగా ఒకే సంవత్సరం 5గురికి ప్రకటించడం అయితే ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. మరో వార్త చూసుకుంటే గురుకుల ప్రవేశ పరీక్ష ప్రశాంతం అంటూ మనకి ఇవ్వడం జరిగింది. తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశానికి అయితే మనకు నిన్న ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. సో ప్రశాంతంగానైతే ముగిసిందంటూ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన అప్డేట్ రాగానే మన ఛానల్లో అప్డేట్ ఇస్తాను. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పిఎస్ఎల్వి C-58 ప్రయోగాన్ని ఏ రోజున విజయవంతంగా నిర్వహించింది. ఇదైతే మనకు కొత్త సంవత్సరం మొదటి రోజు అంటూ జనవరి 1న నిర్వహించింది. అదేవిధంగా సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? మనకు జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ అయితే నియమితులవడం జరిగింది. అదేవిధంగా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన బ్రిక్స్ కూటమిలో కొత్తగా చేరిన 5 దేశాలు ఏవి అంటూ ఇవ్వడం జరిగింది. ఇవైతే మనకు ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇవైతే మనకు చేరడం జరిగింది. చూశారుగా, ఇది ఈరోజు సంబంధించి కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటుంది. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.